శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ భక్తి ఛానల్కి స్వాగతం. ఉదయం నిద్రలేచిన వెంటనే తులసి చెట్టును దర్శిస్తే మూడు లోకాల్లోని సర్వతీర్థాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరించింది. ఏ గృహాల్లో అయితే తులసి చెట్టు లేదా తులసివనం ఉంటుందో ఆ ఇల్లు గంగా మొదలగు పవిత్ర నదులతో సమానమని, ఆ ఇంట్లో నివసించే వారిని యమకింకరులు సైతం ఏమీ చేయజాలరన్నది ఋషి వచనం. తులసి చెట్టు మనుష్యుల్ని, గృహాన్ని, పరిసర ప్రాంతాలని పవిత్రం చేస్తుంది. ఈ తులసి చెట్టును ప్రతిరోజు పూజిస్తే అనంత పుణ్యఫలం కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయి. తులసి వనంలో లేదా తులసి చెట్టు వద్ద కనీసం 45 నిమిషాల పాటు విశ్రమిస్తే కోటి జన్మల పాపఫలం తొలగిపోతుందన్నది శాస్త్రవచనం. తులసి చెట్టు మొదట్లో సర్వతీర్థాలు, సర్వక్షేత్రాలు ఉంటాయి. తులసి చెట్టు మధ్యలో సకల దేవతలు కొలువై ఉంటారు. తులసి చెట్టు అగ్రభాగాన సకల వేదాలు ఉంటాయన్నది ఋషి వచనం. తులసి చెట్టు త్రిమూర్తి స్వరూపం, అంటే బ్రహ్మ, విష్ణు, శివాత్మకం. ఇంతటి మహిమ కలిగిన తులసిని గృహంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అర్చించాలి. తులసి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా, అంటే బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపంగా భావించి నీళ్లు పోయాలి. శుద్ధ జలాన్ని సమర్పించాలి. అపరిశుభ్రంగా ఉండే నీటిని, నలకలతో ఉన్న నీటిని సమర్పించకూడదు. శుద్ధ జలాన్ని తులసి చెట్టుకు సమర్పించిన తర్వాత పసుపు, కుంకుమతో, పూలతో తులసి చెట్టుని అలంకరించాలి. తదుపరి అగరొత్తులు, దీపారాధన సమర్పించి యథాశక్తి నైవేద్యాన్ని తులసి చెట్టుకు సమర్పించాలి. తర్వాత తులసి సకల దేవతా స్వరూపంగా భావించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 3 ప్రదక్షిణాలు సరిపోతాయి. ఈ విధమైన పూజ ప్రతిరోజు గృహంలో చేస్తూ ఉంటే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. సకల పాప ప్రక్షాళన జరుగుతుంది. సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి చెట్టు లేదా తులసి వనం ఉన్న గృహం పుణ్యక్షేత్రంతో సమానమని అనేక పురాణాలు తెలుపుతున్నాయి. స్త్రీలకు తులసి పూజ చాలా ముఖ్యం. సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. స్త్రీలు తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటే సుఖం, సౌభాగ్యం రెండూ లభిస్తాయి. ఉదయం, సాయంత్రం 2 పూటల, అంటే ఉభయ సంధ్యల్లో తులసి చెట్టు వద్ద ఆవు నేతితో దీపారాధన చేస్తూ ఉంటే నవగ్రహ శాంతి జరుగుతుంది. సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. క్షుద్రశక్తి ప్రయోగాలు నశిస్తాయి. ఈ విధంగా ఉన్న తులసి చెట్టు ఆవరణలో క్షుద్రశక్తులు ప్రవేశించలేవు. అంటే ఇంట్లో తులసి చెట్టు వద్ద ఉభయ సంధ్యలో దీపారాధన చేస్తూ రోజు అర్చిస్తూ ఉన్నట్లయితే ఇంటి ఆవరణలోకి క్షుద్రశక్తులు కూడా ప్రవేశించలేవు. నరఘోష కూడా నశిస్తుంది. తులసిని పూజించే సందర్భంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ నామాన్ని స్మరిస్తూ తులసి దళాలను త్రెంచటం శ్రేయోదాయకం. తులసి దళాలను చేతిలో ఉంచుకొని శ్రీమన్నారాయణకు నమస్కరిస్తే, అంటే శ్రీ విష్ణువుకు నమస్కరిస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. తులసి దళాలను చేతిలో ఉంచుకొని విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే అన్ని కోరికలు తీరిపోతాయి. గ్రహ దోషాలు నశిస్తాయి. శుభం జరుగుతుంది. నారాయణ అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. అచ్యుత, అనంత, గోవింద అనే నామాన్ని స్మరిస్తూ తులసి దళాన్ని త్రెంచి నోటిలో వేసుకొని ప్రతిరోజు తింటూ ఉంటే అది సంజీవినిలాగా పనిచేసి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసికోట వద్ద ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు తులసికోట వద్ద శుభ్రం చేసి ముగ్గు వేస్తూ ఉండాలి. అపరిశుభ్రంగా తులసి వనం ఉండకూడదు. తులసి చెట్టు దగ్గర చేసే మంత్రజపం అధిక ఫలాన్ని కలగజేస్తుంది. ముఖ్యంగా గాయత్రి మంత్రం తులసి వనంలో కూర్చొని కనుక జపిస్తే 100 రెట్లు ఫలితం కలుగుతుందన్నది శాస్త్రవచనం. తులసి సన్నిధిలో చేసే సంధ్యా వందనం, గాయత్రి మంత్రం అధిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. తులసి సన్నిధిలో కార్తీక ధనుర్మాసాల్లో ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠిస్తూ ఉన్నట్లయితే వారికి ఉన్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. అదేవిధంగా గ్రహదోషాలు నశిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపారాధన తులసి చెట్టు వద్ద చేస్తే భగవత్ కృప శీఘ్రంగా కలుగుతుంది. తులసి వీక్షణ అనేక పాపాలని, జాడ్యాన్ని పోగొడుతుంది. తులసి పూజకు అందరూ అర్హులే. ఆడ, మగ, కన్య, వివాహిత, విధవ ఇలా ఎవరైనా, ఏ వర్ణం వారైనా తులసి పూజకు అర్హులే. తులసి పూజ సకల దేవతా పూజతో సమానం. ఇది త్రిమూర్తి స్వరూపం. అందరూ గృహంలో తులసి మాతను పూజించండి. అనారోగ్యం, కష్టాల నుండి విముక్తిని
పొందండి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.